My name is Gautam, and I'll be dealing with Indian polity and governance here for Group 1, both for preliminary as well as for mains. మీలో ఎంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారండి? ఎనీ, ఇఫ్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, సో రెస్ట్ ఆఫ్ యూ ఆర్ తెలుగు మీడియం స్టూడెంట్స్, రైట్? ఓకే, టు స్టార్ట్ విత్, ఇప్పుడు చాలా డౌట్స్, కొన్ని అపోహలు ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్కి ఉన్నాయి కదా. సో బిఫోర్ ఐ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కొద్దిసేపు అసలు హౌ టు మాడ్యూల్ యువర్ ప్రిపరేషన్, మన ప్రిపరేషన్ ఎట్లా మాడ్యూల్ చేసుకోవాలి, ఎట్లా స్ట్రాటజైజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఎగ్జామినేషన్ అప్రోచ్ కావాలి అనేది ఫస్ట్ కొద్దిసేపు డిస్కస్ చేసుకుందాం. ఐ వాంట్ వేస్ట్ మచ్ ఆఫ్ యూర్ టైమ్, ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ ఆల్సో, ఓకే, 20 minutes, ఓకే. సో వీలైనంత మ్యాక్సిమం ఐల్ ట్రై టు కమ్యూనికేట్ టు యూ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ పాసింగ్ ఆన్ టు యూ. ఫస్ట్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనే చిన్న మీమాంస ఉంది కదా. దర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దేనికి ప్రిపేర్ కావాలి, దేనికి ప్రిపేర్ అయితే బెస్ట్ అని. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్కి, ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆబ్వియస్గా కొంచెం సీరియస్గా చదివేమనుకోండి గ్రూప్ 1 ప్రిలిమినరీ క్లియర్ చేసేస్తాం, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, కొంచెం సీరియస్గా మనం శ్రద్ధ పెట్టి చదువుకున్నాము అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ మనం క్లియర్ చేయొచ్చు. అయితే లాస్ట్ టైం చాలామంది స్టూడెంట్స్ ఏం చేశారంటే, గ్రూప్ 1 మెయిన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కొంచెం ప్రిలిమినరీని నెగ్లెక్ట్ చేశారు, పాస్ అయిపోతాంలే అని. కానీ దానివల్ల మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది సీనియర్ స్టూడెంట్స్ కూడా ఎప్పుడైతే ప్రిలిమినరీని నెగ్లెక్ట్ చేశారో ప్రిలిమినరీ ఫెయిల్ అయ్యారు. కాబట్టి ప్రిలిమినరీ కూడా ప్రిపేర్ అవ్వాలి, యూ కెనాట్ నెగ్లెక్ట్ ఇట్. ప్రిలిమినరీ కూడా పెట్టాల్సినటువంటి శ్రద్ధ మనం పెట్టి చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్ కానీ, ఈ మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేసుకో, అంటే ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ ఇంతకుముందు ఒక 1-2 years నుంచి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ కూడా కరెంట్ ఈవెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు కానీ, కార్యక్రమాలు కానీ, అట్లాగే ఈ మధ్యకాలంలో న్యూస్లో ఉన్నటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి పెట్టుకోవాలి. సో కరెంట్ ఈవెంట్స్, మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సబ్జెక్ట్స్ బ్రషప్ చేసుకోవాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సీనియర్స్ కూడా, ఓకే. జూనియర్స్ ఎవరైతే, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ప్రిలిమినరీతో ఫోకస్ గట్టిగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కూడా ఫండమెంటల్స్ ఇంకా వచ్చి ఉండవు కదా, అవన్నీ ఇప్పుడు ఇంబైబ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే స్టూడెంట్స్, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ప్రిలిమినరీ మీద శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి. ఓకే, దిస్ ఈజ్ ఎ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్. మీరు రేపు పొద్దున్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసినా కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ కదా. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్కి, డిస్క్రిప్టివ్ పేపర్కి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ రిక్వైర్స్ క్యాండిడేట్స్ టు బీ ఎక్స్టెన్సివ్లీ రీడింగ్, విస్తృతమైనటువంటి అధ్యయనం చేయవలసి ఉంటుంది సబ్జెక్ట్స్ మీద. అంటే ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా అది చదివి దానికి సంబంధించిన బిట్స్ని సేకరించుకుని ఆ సమాచారాన్ని మనం దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రిలిమినరీ ఫర్ గ్రూప్ 1 యాజ్ వెల్ యాజ్ ఫర్ గ్రూప్ 2 ప్రిపరేషన్ ఈజ్ ఎక్స్టెన్సివ్. ఓకే, విస్తృతంగా చదవాల్సి ఉంటుందండి. ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదివితే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదివి అందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బిట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఆల్వేస్. ఎందుకంటే ఏ మూల నుంచి మనకు బిట్టిస్తాడో తెలియదు కదా, కాబట్టి వీళ్ళంత ఎక్కువ చదవాలి. అదే డిస్క్రిప్టివ్ పేపర్ అనుకోండి, గ్రూప్ 1 పేపర్, మెయిన్స్ పేపర్. ఎందుకంటే గ్రూప్ 1లో సీరియస్ స్టూడెంట్స్ సెలెక్షన్ తెచ్చుకోవాలి అంటే ఫోకస్ మెయిన్స్ మీదే ఉండాలి ఆబ్వియస్లీ కదా. డిస్క్రిప్టివ్ పేపర్ ఏదైతే ఉందో, డిస్క్రిప్టివ్ పేపర్కి క్యాండిడేట్స్ రిక్వైర్ టు ఎంగేజ్ ఇన్ ఇంటెన్సివ్ స్టడీ. ఇంటెన్సివ్ అంటే ఏంటి? చదివిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. మనకి గ్రూప్ 1 మెయిన్స్లో క్లియర్ కట్ సిలబస్ ఉంది కదా, క్లియర్ కట్ సిలబస్ ఉంది. టాపిక్స్ కూడా మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ టాపిక్స్ మీద నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మేమే కాదు, కొంచెం సీనియారిటీ ఉన్న మీరు కూడా ఐడెంటిఫై చేసేయచ్చు. ఆ టాపిక్స్ ఏంటి, ఆ టాపిక్స్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసి ఆ క్వశ్చన్స్కి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనం సేకరించి పెట్టుకున్నాం అనుకోండి, అదే ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసుకుంటూ కొన్ని కరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి వాల్యూ ఎడిషన్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, సరిపోతుంది. ఇది గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 1 మెయిన్స్ కాల్స్ ఫర్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్. సో ఎనీ డిస్క్రిప్టివ్ పేపర్ ఫర్ దట్ మ్యాటర్, ఇట్ రిక్వైర్స్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్. కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపరేషన్ ఇస్ ఎక్స్టెన్సివ్, డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ప్రిపరేషన్ ఇస్ ఇంటెన్సివ్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దోస్ స్టూడెంట్స్ హు ఆర్ టార్గెటింగ్ గ్రూప్ 1, ఓకే, ఎన్ష్యూర్ దట్ ఫస్ట్ ఫండమెంటల్స్ అన్నీ మీరు ఆకలింపు చేసుకుని, అవగాహన చేసుకుని,
కొంచెం ఎంత ఎక్స్టెన్సివ్ అయితే అంత ఎక్స్టెన్సివ్గా మీరు ప్రిలిమినరీ ప్రిపరేషన్ని మీరు ప్లాన్ చేసుకుని ఆ తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ మెయిన్స్ పేపర్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మీరు ప్లాన్ చేయవలసి ఉంటుంది. దానికి ఇంటెన్సివ్ ప్రిపరేషన్ కావాలి. ఓకే, సో క్యాన్ వి సపరేట్ గ్రూప్ 1 ప్రిలిమినరీని గ్రూప్ 1 మెయిన్స్ని సపరేట్ చేయొచ్చా? ఓకే, సపరేట్ చేసి చదవచ్చా? చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ముందు ప్రిలిమినరీకి ప్రిపేర్ అవుదాం, ప్రిలిమినరీ క్లియర్ అయితే ఆ తర్వాత మెయిన్స్ వైపు చూద్దామని చెప్పి అనుకుంటారు. చాలామంది స్టూడెంట్స్, నేను కూడా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు సరే ఫస్ట్ హర్డిల్ క్లియర్ చేద్దాం, క్లియర్ చేసిన తర్వాత మెయిన్ సంగతి చూద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. ఫస్ట్ ప్రిలిమినరీ క్లియర్ అయితే ఆ 2-3 నెలల్లో ఇక లైఫ్లో ఉన్న శక్తి అంతా పెట్టేసి చదివేద్దాం, ఒంట్లో ఉన్న సత్తు అంతా పెట్టేసి చదివేద్దాం అని అనుకున్నాం అప్పట్లో. బట్ దట్స్ నాట్ ద వే. ఇట్ ఈస్ రియలీ నాట్ ద వే. A serious student who has done smart planning will try to integrate preparation for preliminary and mains. ప్రిలిమినరీని మెయిన్స్ని ఇంటిగ్రేట్ చేసి చదువుకుంటేనే మన ప్రిపరేషన్ కరెక్ట్గా ఫుల్ ప్రూఫ్గా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్లో. ఆ సెగ్మెంట్స్ మనం ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి అది ప్రిలిమినరీ కూడా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ ఉంది, గవర్నెన్స్ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నాయి కదా కొన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి కదండి, ఇండియన్ ఎకానమీ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఈ ప్రిపరేషన్ అంతా కూడా మనకి ప్రిలిమినరీకి పనికి వస్తుంది కదా, రైట్? కాబట్టి యూ షుడ్ ప్రాపర్లీ ఇంటిగ్రేట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్. ప్రిలిమినరీ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్లో అంశాలపై ఉన్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ అంటే ఏంటి తెలుసుకుంటాం ప్రిలిమినరీ ప్రిపరేషన్లో. శాటిలైట్ ఈజ్ అ ఫ్లోటింగ్ బాడీయా, రివాల్వింగ్ బాడీయా, ఫాలింగ్ బాడీయా, స్టేషనరీ బాడీయా ఏంటో తెలుసుకుంటాం. శాటిలైట్ వెనకాల ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అని తెలుసుకుంటాం ప్రిలిమినరీలో. మెయిన్స్లో ఈ శాటిలైట్ టెక్నాలజీ మనకి ఏ విధంగా డిఫెన్స్కి పనికి వస్తుందో తెలుసుకుంటాం. కాబట్టి ప్రిలిమినరీ ప్రిపరేషన్ మీద మనం మెయిన్స్ ప్రిపరేషన్ని బిల్డ్ చేసుకుంటాం అన్నమాట. వి బిల్డ్ ఆన్ ద ఫండమెంటల్స్ దట్ విల్ లెర్న్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ప్రిపరేషన్. కాబట్టి గ్రూప్ 1కి సీరియస్గా టార్గెట్ చేద్దాము ఈ 7-8 మంత్స్ అనుకుంటున్న స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే దే షుడ్ ప్రాపర్లీ ఇంటిగ్రేట్ దేర్ ప్రిపరేషన్ ఫర్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఫస్ట్. సెకండ్, కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అంటే దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ హావ్ కమ్ అక్రాస్. నేను కూడా చాలామంది స్టూడెంట్స్కి చెప్పాను, అంటే సీనియర్ స్టూడెంట్స్కి ఎవరైతే ఆల్రెడీ ఒక 3-4 ఇయర్స్ ఫీల్డ్లో ఉన్నారో ఆ స్టూడెంట్స్కి అందరికీ అంటే కొంచెం సబ్జెక్ట్ పట్ల అవగాహన ఉన్న స్టూడెంట్స్, ఇలాంటి స్టూడెంట్స్కి మేము కూడా ఇచ్చే సలహా ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్ళండి అని చెప్తాం. నేను మీకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి, ఇండియన్ హిస్టరీలో ఆ క్రొనాలజీ తెలుసు, ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ తెలుసు, ఆ ల్యాండ్ మార్క్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ తెలుసు, ఆ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు. ఇవి తెలిసిన తర్వాత అంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలపై అవగాహన ఉన్న తర్వాత దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్ళొచ్చు, ఒక స్టేజ్ తర్వాత వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ మీకు ఇంకా ప్రాథమిక సమాచారం లేనట్లయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్ ద సబ్జెక్ట్ ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ వాట్ యూ మీన్ బై లెర్నింగ్ ద సబ్జెక్ట్? ఎట్లా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్ వస్తుంది, భారతదేశంలోని పార్లమెంటరీ వ్యవస్థ పనితీరుని విశ్లేషించము అన్న క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అనలైజ్ ద వర్కింగ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, పార్లమెంటరీ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మనకు క్వశ్చన్. దీన్ని మనం క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో చదువుకున్నాం అనుకోండి. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చేసుకుంటాము, ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తాము, ఎగ్జామ్కి వెళ్ళిపోతాం. కానీ గ్రూప్ 1 మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే అకౌంట్ ఫర్ ద ఫాలోయింగ్ స్టాండర్డ్ ఆఫ్ డిబేట్స్ ఇన్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో పతనమవుతున్నటువంటి చర్చలపై వ్యాఖ్యానించమని చెప్పి అడిగారు. అంటే పార్లమెంట్లో చర్చలు, పార్లమెంట్లో ఈ డిబేట్స్ ఉంటాయి చూసారా, వాటి ప్రమాణాలు ఎందుకు పతనమైపోతున్నాయి దాన్ని విశ్లేషించమని చెప్పి అడిగాడు అనమాట. సో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో మనం నేర్చుకున్నాం అనుకోండి, సబ్జెక్ట్ తెలుసుకోకుండా ప్రాబబ్లీ విల్ ఫాల్ షార్ట్. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో లేదా కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చారో అలాంటి స్టూడెంట్స్ కంపల్సరీగా సబ్జెక్ట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేసుకునే ప్రయత్నాలు చేయాలి. సో డోంట్ గో బై క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెష్ స్టూడెంట్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ ఎ సఫిషియంట్ గ్యాప్ ఇన్ యువర్ స్టడీస్. ఓకే, ఆల్రెడీ ఫీల్డ్లో ఉండి అదే పనిలో ఉన్నారనుకోండి 2-3 సంవత్సరాల నుంచి. ఓకే, అలాంటి స్టూడెంట్స్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ప్రొసీడ్ కావచ్చు. అయినా కూడా ఆ సబ్జెక్ట్లో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని కంపల్సరీగా ఫుల్ఫిల్ చేసుకుంటూ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్ళండి. ఓకే, సో 2 థింగ్స్ హౌ ఎ ఫ్రెషర్ షుడ్ అప్రోచ్ ద ఎగ్జామ్. ఫండమెంటల్స్ మీద స్ట్రాంగ్ గ్రిప్ తెచ్చుకోవాలి. అండ్ సెకండ్, యూ కెన్ ప్రొసీడ్ ఇన్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్కి ప్రిపరేషన్ షుడ్ బి ఎక్స్టెన్సివ్. ఎంత ఎక్కువ చదవగలిగితే అంత మంచిది. డిస్క్రిప్టివ్ పేపర్కి ప్రిపరేషన్ షుడ్ బి ఇంటెన్సివ్. మొత్తం సిలబస్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని, సబ్ టాపిక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ సబ్ టాపిక్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాటి మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో వాటిల్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆ క్వశ్చన్కి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ని, సబ్జెక్ట్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత వాటిపై క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసి వాటికి ఆన్సర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ మై డియర్ ఫ్రెండ్స్. నార్మల్గా ఒక సీరియస్ స్టూడెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని అప్రోచ్ అవ్వవలసిన పద్ధతి ఇది. దిస్ ఈస్ ద వే. దీనికి షార్ట్ కట్ లేదండి. దెర్ ఇస్ నో షార్ట్ కట్. ఓకే, మనం ఏదైనా ఒక షార్ట్ కట్ని అవలంబించుకునే ప్రయత్నం చేసామనుకోండి, ఎక్కడో చోట, ఎందుకంటే 6 పేపర్స్ ఉన్నాయి, వెరీ హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ ఎక్కువే ఉంది కదా. ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్లో ఇన్ని పేపర్స్లో ఒకవేళ కరెక్ట్ స్ట్రాటజీని మనం అవలంబించలేకపోతే కంపల్సరీగా ఎక్కడో ఒక చోట ఒక మిస్టేక్ చేసే అవకాశం ఉంది. దట్ మైట్ ఎఫెక్ట్ అవర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ సెలెక్షన్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొంచెం స్మార్ట్గా, ఆర్గనైజ్డ్గా ఈ ఉన్న టైంలో మన ప్రిపరేషన్ని కరెక్ట్గా ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో ప్లాన్ చేసుకుని స్మార్ట్ వర్క్ తోటి చేస్తే, అప్రోచ్ చేస్తే, ఓకే, యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్. ఓకే, ఒక ఆఫీసర్కి కావాల్సిన క్వాలిటీ ఏంటంటే ఎబిలిటీ టు ఆర్గనైజ్. అదే కావాలి ఒక ఆఫీసర్కి. ఉన్న టైంలో మన ప్రిపరేషన్ని మనం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఓకే, ఎగ్జామినేషన్లో ఒక ఆర్గనైజ్డ్ ఆన్సర్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి. తలా తోక లేకుండా రాయకూడదు కదా. ఒక ఆర్గనైజ్డ్ ఆన్సర్ని మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి. ఓకే, ఇవే కావాలి. ఆర్గనైజింగ్ యువర్ వర్క్, ఆర్గనైజింగ్ యువర్ టైమ్, ఆర్గనైజింగ్ యువర్ ప్రిపరేషన్, ఆర్గనైజింగ్ యువర్ ఆన్సర్. ఎబిలిటీ టు ఆర్గనైజ్. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఎవ్రీ డే టైం టేబుల్ షెడ్యూల్ వేసుకుని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుని మొత్తం సిలబస్ని సాటిస్ఫాక్టరీలీ కంప్లీట్ చేస్తూ ఇంపార్టెంట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి వాటిలో పూర్తిగా సబ్జెక్ట్పై అవగాహన పొంది క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో మనం ఒకవేళ ఎగ్జామినేషన్ అప్రోచ్ అయితే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ది సెలెక్షన్. ట్రస్ట్ మీ ఆన్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఇస్ ద వే. ఓకే, ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి, అట్లాగే మీ క్లాస్లో చెప్తారు. మనకి మెయిన్స్లో అడిగే క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో రకరకాల పదాలు యూజ్ చేస్తారు. క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అంటాడు, ఎగ్జామిన్ అంటాడు, అటెంప్ట్ ఏ క్రిటిక్ అంటాడు, కామెంట్ అంటాడు, డిస్కస్ అంటాడు, రకరకాల పదాలు యూజ్ చేస్తారు కదా. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది. ఒక్కొక్క పదం వెనకాల మన ఆన్సర్ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో రాయవలసి ఉంటుంది బేస్డ్ ఆన్ ద టర్మ్ దట్ ఈస్ యూజ్డ్. చర్చించండి, విశ్లేషించండి, వివరించండి, మూల్యాంకన చేయండి, ఇలాంటి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క డైరెక్షన్లో మన ఆన్సర్ రాయవలసి ఉంటుంది అనమాట. ప్రతిదానికి ఒకటే ఉండదు కదా. రకరకాల పదాలు యూజ్ చేయడం వెనకాల ఉన్నటువంటి రీజనే ఇది, లాజికే ఇది. ఇఫ్ యూ ఆస్క్ us టు కామెంట్, you're not supposed to examine or elaborate the statement కదా. సో కామెంట్ చేయమన్నప్పుడు కామెంటే చేయాలి, ఇలాబొరేట్ చేయమన్నప్పుడు ఇలాబొరేట్ చేయాలి, అటెంప్ట్ ఏ క్రిటిక్ అన్నప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయాలి, క్రిటికల్లీ ఎవాల్యుయేట్, విమర్శనాత్మకంగా విశ్లేషించండి, అంటే దానికి ఇంకొక యాంగిల్లో ఆన్సర్ రాయాలి. దెర్ ఈస్ వన్ స్పెసిఫిక్ వే టు అప్రోచ్ దిస్. దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జామినేషన్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్, స్మార్ట్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్, ఈ కొన్ని క్వాలిటీస్ మనం అవలంబించుకున్నాం అనుకోండి కొంతకాలానికి, ఈ 7 or 8 monthsకి, వీ కెన్ గివ్ అవర్ సెల్వ్స్ ఎ వెరీ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్ అండ్ గెటింగ్ ఎ సెలెక్షన్. ఈ 7-8 months ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుని వెళ్తే. ఓకే, అట్లా కాకుండా కరెక్ట్గా ఎగ్జామినేషన్ని మనం అర్థం చేసుకోలేకపోయామనుకోండి. చాలామంది స్టూడెంట్స్ కొన్ని అపోహల్లో ఉంటారు కదా. అఫ్కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్, నాకు తెలుసు. కొంతమంది గంటలు కూర్చొని చదవగలరు, కొంతమంది గంటకు ఒక బ్రేక్ తీసుకుని చదువుతారు కదా. కొంతమంది సినిమాలకి వెళ్ళి వచ్చి కూర్చుంటే తప్ప వాళ్ళకి కాన్సన్ట్రేషన్ రాదు. నాకు పర్సనల్గా పైన ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, నాకు మైండ్ బంద్ చేయదు అనమాట. యూనో, ఎవరికి వాళ్ళ ఓన్ ప్రాబ్లం ఉంటుంది, ఎవరికి వాళ్ళ ఓన్ పర్సనల్ స్టైల్ ఆఫ్ స్టడీ ఉంటుంది. ఓకే, సో ఐడెంటిఫై వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ యూ, హౌ మోస్ట్ ఎఫిషియెంట్లీ యూ కెన్ డూ యువర్ వర్క్, హౌ మోస్ట్ ఎఫిషియెంట్లీ యూ కెన్ ప్రిపేర్ యువర్ నోట్స్. దాన్ని మీరే ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, ఈ 7 or 8 months మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయితే there is every chance that you can get your selection. What you require is proper planning and approach. Okay, next classes, coaching, వీటి రోల్ ఎంతవరకు. ఆబ్వియస్లీ మేము ఎప్పుడు చెప్పేది స్టూడెంట్స్కి ఒకటే, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీకు 50% ఇస్తే 50% మీ వర్కే, అన్నీ మేమే చేస్తామని ఎవరైనా చెప్పారనుకోండి, డోంట్ బిలీవ్ ఇట్. ఓకే, అన్నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేసేస్తే మరి అందరికీ సెలక్షన్ రావాలి కదా, అంతే కదా, రాదు కదా. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి క్యాండిడేట్స్కి వచ్చేది, నాకు వచ్చేది 50% మాత్రమే.
ఆ మిగిలిన 50% నేను ఐ హ్యావ్ టు ట్రావెల్, ఐ హ్యావ్ టు వర్క్ అనే అజంప్షన్లో ఉండండి. ఓకే, బీ ఇన్ దట్ అజంప్షన్ ఆల్వేస్. కోచింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటంటే సబ్జెక్ట్స్ మనం ఏమైతే నేర్చుకోవాలో, టాపిక్స్, కాన్సెప్ట్స్ ఏమైతే నేర్చుకోవాలో ఆ కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ మనకి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా తొందరగా వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. అదే మనమే కోర్స్ మనందరం కూర్చుని చదివి మనం అర్థం చేసుకోగలం, కాదంటలేదు. కానీ ఒక 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 టాపిక్ని మనమే కూర్చుని చదివి మనమే అర్థం చేసుకోవాలనుకోండి, దానికి ఒక 2-3 అవర్స్ పడితే అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు ఒక 10 నిమిషాల్లో మీకు అది ఇచ్చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ యువర్ లేబర్, ఇట్ సేవ్స్ యువర్ టైమ్, ఇట్ గివ్స్ యూ ఆల్ ద బేసిక్స్ దట్ యూ రిక్వైర్ టు రైట్ ఎ గుడ్ ఆన్సర్. ఆ బేసిక్స్ ఏమైతే కావాలో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందించే అవకాశం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఉంటుంది. అట్లాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అప్డేషన్. మనం కొన్నిసార్లు చాలా చదవాల్సి ఉంటుంది, చాలా పేపర్లు ఉన్నాయి, చాలా స్ట్రెస్లో ఉంటాం కదా. కాబట్టి అప్డేషన్స్ చేసుకోవడం మనకి వ్యక్తిగతంగా కష్టం కావచ్చు. అలాంటి టైమ్స్లో ఏమంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్లో దే కెన్ అప్డేట్ యూ. ఓకే, కాబట్టి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం వల్ల ఉండే ప్రయోజనం ఏంటంటే ఇట్ రెడ్యూసెస్ యువర్ లేబర్, ఇట్ గివ్స్ అ ప్రాపర్ డైరెక్షన్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, అండ్ బేసిక్స్ ఏమైతే మనం తెలుసుకోవాల్సి ఉంటుందో, తప్పనిసరిగా మన ఆన్సర్లో రాయవలసి ఉంటుందో వాటిని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి మనం ఈజీగా పొందవచ్చు. అయితే చూసింగ్ ద రైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. ఓకే, గోయింగ్ టు ద రైట్ ఇన్స్టిట్యూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ అప్రోచ్, ఎగ్జామినేషన్ అర్థం చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ నేను గ్రూప్ 1 రాయాలా, గ్రూప్ 2 రాయాలని కూడా డౌట్స్లో ఉన్నట్టుంది. నేను కూర్చున్నప్పుడు ఎవరో స్టూడెంట్ వచ్చి నాకు డౌట్ ఉంది సార్, గ్రూప్ 1కి వెళ్ళాలా, గ్రూప్ 2కి వెళ్ళాలా అని. యూనో ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రూప్ 1కి డిస్క్రిప్టివ్ పేపర్ సెలెక్షన్ రావాలి అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయగలిగిన ఆ స్టాండర్డ్స్ మనకి ఉండాలి. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అనేవి అంత కష్టమేం కాదండి, దే నాట్ వెరీ డిఫికల్ట్. చాలామంది స్టూడెంట్స్ అబ్బో మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయలేమనుకుంటారు. కానీ యాక్చువల్గా ఒక గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఒక 3-4 ఇయర్స్ నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, చాలా నాలెడ్జ్ సేకరించి ఉంటాడు కదా. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్, ఎంత ఎక్కువ చదివితే అంత మంచిది. కాబట్టి ఒక 3 or 4 ఇయర్స్ గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్ చాలా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ బేస్ కలిగి ఉంటాడు. ఓకే, కానీ వెన్ ఇట్ కమ్స్ టు డిస్క్రిప్టివ్ పేపర్ ఎవ్రీబడి స్టార్ట్స్ ఎట్ ద సేమ్ లెవెల్. ఓకే, సో కరెక్ట్గా సబ్జెక్ట్ని మనం నేర్చుకోగలిగాం అనుకోండి, డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయడం తేలిక, ఇట్స్ వెరీ ఈజీ. ఒకవేళ రాకపోయినా కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ రైటింగ్ స్కిల్ లేకపోయినా కూడా కరెక్ట్గా ఒక 20-25 స్క్రిప్ట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ స్కిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎట్లా బాడీ రాసుకోవాలి, ఏ విధంగా కంక్లూషన్ ఇవ్వాలి, ఒకవేళ క్రిటిసైజ్ చేయాల్సి వస్తే కన్స్ట్రక్టివ్గా ఎట్లా క్రిటిసైజ్ చేయాలి, ఓకే, ఎట్లాంటి ప్రాథమికమైన అంశాలు మన ఆన్సర్లో మనం చూపించాలి, ఇలాంటివన్నీ కూడా ఒక 20-25 స్క్రిప్ట్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తాయి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా వాటిని మనం ఎవాల్యుయేట్ చేసుకుని వీ కెన్ డెవలప్ ఆన్ దాట్. ఓకే, కాబట్టి డోంట్ బి వరీడ్ అండ్ డోంట్ బి డిఫెన్సివ్. స్టడీస్లో డిఫెన్సివ్ అప్రోచ్ కరెక్ట్ కాదండి, అగ్రెసివ్గానే ఉండాలి. అబ్బో ఇది మనకు అర్థం కాదులే అని చెప్పి మనం స్టార్ట్ చేసాం అనుకోండి, అది మనకి ఎప్పటికీ అర్థం కాదు. ఇది నాకు ఎందుకు అర్థం కాదు అని చెప్పి చదివామనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది మైండ్కి. సో స్టడీస్లో మాత్రం వేరే చోట్ల లైఫ్లో డిఫెన్సివ్ ఉండొచ్చేమో, కానీ స్టడీస్లో మాత్రం యూ షుడ్ బి ఎ లిటిల్ అగ్రెసివ్ అండ్ కాన్ఫిడెంట్. ఓకే, సో బీ కాన్ఫిడెంట్. విద్య ఎవడబ్బా సొమ్ము కాదు కదా, ఎవరికి చదువుకుంటే వాళ్ళకే వస్తుంది. ఓకే, సో బీ కాన్ఫిడెంట్, స్టడీ వెల్, అండ్ మనకి ఏది బెటర్ అనేది మన యాప్టిట్యూడ్. అంటే మనకి ఎక్స్టెన్సివ్గా నాలెడ్జ్ని మనం గ్యాదర్ చేసుకుని దాని మీద నోట్స్ తయారు చేసుకుని బిట్స్ తయారు చేసుకుని ఇది చేసే యాప్టిట్యూడ్ కొంతమందికి ఉంటుంది. ఓకే, కొంతమంది ఏంటంటే విశ్లేషణ బాగా చేయగలరు, దే కెన్ ఎనలైజ్. ఓకే, ఒక టాపిక్ ఇచ్చారనుకోండి, దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలరు, ఎనలైజ్ చేయగలరు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ మంచివా చెడవా అని ఒక టాపిక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దానిలో ప్రోస్ అండ్ కాన్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు, ఆ విశ్లేషణ చేసినప్పుడు కొంతమంది కొంచెం సమర్థవంతంగా దీన్ని చేయగలరు. ఓకే, కాబట్టి మనకి ఏది సెట్ అవుతుంది, మనకి దేనివల్ల ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మీరు ఎంచుకోండి, మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, అండ్ ప్లీజ్ రిమెంబర్ దట్ ఇట్ ఈజ్ నాట్ డిఫికల్ట్. ఏదైనా కూడా ఒకవేళ మన ప్రిపరేషన్ని మన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్స్కి మనం అనువుగా మార్చుకోవాలి అన్నా కూడా, లేదా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్కి అనువుగా మార్చుకోవాలన్నా కూడా, ఏదైనా కూడా ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్. హౌ వెల్ డూ యూ ప్రాక్టీస్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్. ఓకే,
సో బీ కాన్ఫిడెంట్, అప్రోచ్ ద ఎగ్జామ్ వెల్, బీ స్మార్ట్ ఇన్ యువర్ వర్క్. ఓకే, సో విత్ దిస్ అంటే దేనికి భయపడకండి. ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్లో మనం ఎగ్జామినేషన్ని ట్యాకిల్ చేయడానికి రెడీ అవుతున్నాము అంటేనే వీఆర్ రెడీ ఫర్ సాక్రిఫైస్, వీఆర్ రెడీ టు వర్క్ హార్డ్, వీఆర్ రెడీ అండ్ వీ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు ముందుకెళ్ళండి. ఇట్ ఈస్ నాట్ వెరీ డిఫికల్ట్ మై డియర్ ఫ్రెండ్స్. వీఆర్ ఆల్ దేర్, వీఆర్ ఆల్ గోయింగ్ టు గైడ్ యూ, వీఆర్ ఆల్ గోయింగ్ టు పుట్ యూ అండ్ గివ్ యూ ద బెస్ట్ పాసిబుల్ ఛాన్స్. ఓకే, సో బీ కాన్ఫిడెంట్ అండ్ అప్రోచ్ దిస్ ఎగ్జామ్ వెల్. రైట్, నౌ లుకింగ్ అట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. చాలామందికి నాకు తెలుసు పాలిటీ క్లాసెస్ ఆల్రెడీ అటెండ్ అయ్యారు, గవర్నెన్స్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు, చాలామందికి అవగాహన ఉంది. ఐ అండర్స్టాండ్ దట్. అయితే కొన్ని అంశాలు, కొన్ని ప్రాథమికమైన అంశాలు మాత్రమే నేను వాళ్ళు చెప్తాను. పాలిటీ ప్రిపరేషన్లో మనం ఏది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీకు తెలుసు కదా, హిస్టరీ ఈజ్ నాట్ అబౌట్ డేట్స్. ఆ డేట్, ఈ డేట్, ఆ ఇయర్, ఈ ఇయర్, అది కాదు కదా హిస్టరీ అంటే. అండ్ ఎకానమీ ఈజ్ నాట్ అబౌట్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా. ఎకానమీ అంటే గణాంకాలు మాత్రమే కాదు కదా. అట్లాగే ఇండియన్ పాలిటీ ఈజ్ నాట్ అబౌట్ ఆర్టికల్స్. అండర్స్టాండింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ అబౌట్ ఆర్టికల్స్. చాలామంది స్టూడెంట్స్ ఆర్టికల్స్ వరకు చదువుకుని ఎంతో కొంత సమాచారాన్ని సేకరించి మనకి పాలిటీ వచ్చు అని అనుకోవచ్చు. ఓకే, అండ్ పాలిటీ ఆల్సో ఈజ్ బై ఫార్ వెరీ ఈజీ. వేరే సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా పాలిటీ మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇట్స్ వెరీ ఈజీ. మనకి ఎకానమీలో లాగా క్లిష్టమైన పదాలు ఏమి ఉండవు. ఇట్స్ వెరీ ఈజీ, టర్మ్స్ ఆర్ వెరీ ఈజీ అండ్ వెరీ ఈజీలీ యూ కెన్ ఫాలో ఇండియన్ పాలిటీ. యూజర్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్ అంటారు చూసారా, పాలిటీ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ అనమాట. ప్రజాస్వామ్యం, హక్కులు, విధులు, సమాఖ్య వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ అన్నీ మన కళ్ళ ముందు ఉండేవే కదా. ఎలక్షన్ బాండ్స్ ఇవన్నీ కూడా. రైట్, సో కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి పాలిటీ, మనం పాలిటీని మేనేజ్ చేసుకోవచ్చేమో అని అనుకుంటాం. దట్స్ వాట్ వీ ఫీల్. ఓకే, కానీ ఏమవుతుంది అంటే వెన్ యూ స్టార్ట్ అటెంప్టింగ్ అన్ ఆన్సర్, అప్పుడు మనం కొంచెం సబ్జెక్ట్లో ఏమన్నా అటు ఇటుగా ఉన్నామనుకోండి, ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అన్నమాట. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీటో పవర్స్ ఉన్నాయా? ద వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాయి కదా. పార్లమెంట్లో, ఉభయ సభల్లో ఆమోదించి పంపించిన బిల్లును రాష్ట్రపతి తన వీటో అధికారాలను వినియోగించవచ్చును. ఎనీ బిల్ పాస్ బై పార్లమెంట్ కెన్ బి సబ్జెక్టెడ్ టు ద వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎన్ని రకాల వీటో పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి? 3 టైప్స్. ఏంటంటవి? అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో, సస్పెన్సివ్ వీటో. ఓకే, సో వీ నో ఎవ్రీథింగ్ అబౌట్ వీటో పవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, రాష్ట్రపతి వీటో అధికారాల వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశాలను వివరించుము. ఎగ్జామిన్ ద రేషనల్ బిహైండ్ ద వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, వాట్ ఆర్ ద కాంట్రవర్సీస్ అసోసియేటెడ్. రాష్ట్రపతి వీటో అధికారాల వెనుక ప్రధాన ఉద్దేశాలను వివరించము. వీటో అధికారాలలోని లోపాలను పరిశీలించము, లేదా వీటో అధికారాలకు సంబంధించిన విమర్శను చేయుము అని చెప్పి అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నౌ ఎనీబడి, వై ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివెన్ ద వీటో పవర్స్? ఎందుకు ఇచ్చారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీటో అధికారాలు? వై? ఈ దేశంలో మన పార్లమెంట్ సర్వోన్నత ప్రాతినిధ్య సభ. ద హైయెస్ట్ రిప్రజెంటేటివ్ బాడీ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ అవర్ పార్లమెంట్. ప్రజల అభిమతానికి అనుగుణంగా, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మన పార్లమెంట్ మనకి చట్టాలని రూపొందించాలి కదా. కాబట్టి ఒక ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్య వ్యవస్థ అనేది పార్లమెంట్ చట్టాలు చేసే అధికారంతోటే మనకి తెలుస్తుంది. హౌ డెమోక్రటిక్ ఈజ్ అ సిస్టమ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హౌ ద రిప్రజెంటేటివ్ బాడీ మేక్స్ లాస్ కదా. కాబట్టి ఈ దేశంలో ప్రజల అభిమతానికి అనుగుణంగా చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంట్కు ఉంది. అలా తన అధికారాన్ని వినియోగించి పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టాన్ని రాష్ట్రపతి తన వీటో అధికారాలకి ఎందుకు గురి చేసే అధికారాన్ని, అవకాశాన్ని కల్పించారు? వై? టు చెక్ ద అంటే ఈ దేశంలో పార్లమెంట్ రూపొందించిన చట్టాలు కేవలం రాజ్యాంగానికి మాత్రమే లోబడి ఉండాలి, అంతే కదండి.
రాజ్యాంగానికి అతీతంగా, రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా ఎలాంటి చట్టాలు పార్లమెంట్ రూపొందించకూడదు. పార్లమెంట్ ఈజ్ నాట్ సపోజ్ టు మేక్ ఎనీ లాస్ విచ్ ఈజ్ ఓవర్ స్టెప్పింగ్ ద కాన్స్టిట్యూషన్ కదా. సో రాజ్యాంగానికి ఉల్లంఘనగా ఎలాంటి చట్టాలు పార్లమెంట్ రూపొందించడానికి వీల్లేదు. అది ఒక్కటే పార్లమెంట్ అధికారాలపై ఉన్నటువంటి పరిమితి. పార్లమెంట్ రూపొందించిన చట్టాలు మంచివా కావా అనేది కాదు కావాల్సింది. పార్లమెంట్ రూపొందించిన చట్టం రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రెసిడెంటా? ఎవరిది? జ్యుడిషియరీ. పార్లమెంట్ రూపొందించిన చట్టం రాజ్యాంగానికి అనుకూలంగా ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మన న్యాయశాఖది, జ్యుడిషియరీది. ఇజంట్ ఇట్? మరి ప్రెసిడెంట్కి ఎందుకు ఇచ్చారు వీటో అధికారాలు? ప్రెసిడెంట్కి ఎందుకు వీటో అధికారాలు ఇచ్చారు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఓకే, నేను మీకు చెప్పాను, పార్లమెంట్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, రాజ్యాంగానికి ఉల్లంఘనగా చట్టాలు చేస్తే, ఆ చట్టాలని కొట్టివేసే అధికారం న్యాయస్థానానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పార్లమెంట్ శాసన నిర్మాణ అధికారానికి వ్యతిరేకంగా న్యాయస్థానానికి అధికారం కల్పించారు. న్యాయస్థానానికి అధికారం కల్పించారండి. పార్లమెంట్ రూపొందించిన చట్టాలు రాజ్యాంగానికి ఉల్లంఘనగా ఉంటే ఆ చట్టాలను కొట్టివేసే అధికారంతో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని మన జ్యుడిషియరీకి ఇచ్చారు. మరి ప్రెసిడెంట్కి ఎందుకు వీటో అధికారాలు ఇచ్చారు? చాలా సింపుల్ క్వశ్చన్, చూసారా? ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇట్లాంటి చోట మనం ఆన్సర్స్ రాసేటప్పుడు వీ మైట్ ఫైండ్ అవర్ సెల్స్ షార్ట్. నేను ఎందుకు పాలిటీ గురించి చెప్తాను, గవర్నెన్స్ గురించి టచ్ చేయట్లేదు. పాలిటీ గురించి ఎందుకు చెప్తానంటే మీకు అందరికీ పాలిటీ తెలుసు కాబట్టి. ఓకే, పాలిటీ మనకి వచ్చినట్టే ఉంటుందండి, కానీ వెన్ యూఆర్ స్టార్టింగ్ టు రైట్ ఆన్సర్స్, దట్స్ వేర్ యూ రియల్లీ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ గ్యాప్స్ ఇన్ యువర్ నాలెడ్జ్. That is the problem with Indian politics. Sometimes it is said the simplest things are difficult to understand. You know, common sense is the most uncommon thing అంటారు, రైట్? అందుకనే ఈజీగా అనిపించేదే కొంచెం కొన్నిసార్లు మనల్ని ఇటు పుట్ వస్తుంది, రాంగ్ పెట్టి. మనం లాస్ట్ టైం చూసినట్లయితే పాలిటిక్స్కి సంబంధించిన ఏరియాస్లో క్వశ్చన్స్ ఏవి పెద్దగా స్ట్రైట్ లేవు, కొంచెం అటు ఇటు ఇటు అటు తిప్పే ఇచ్చాడు క్వశ్చన్స్ కదా. కాబట్టి సబ్జెక్ట్ మీద అవగాహన పొందవలసి ఉంటుందండి. అండ్ ప్లీజ్ రిమెంబర్, నా experience with competitive examinations. I was an aspirant. I went to the civil service interview in 2004 and 2007. I went to the group 1 interview twice. Okay, so as an aspirant, as a faculty, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, ఈ 3 సెగ్మెంట్స్లో వీక్గా ఉన్న ఏ ఒక్క అభ్యర్థి కూడా సెలెక్షన్ ఇప్పుడు దాకా పొందలేదు. ఈ 3 సెగ్మెంట్స్ యూ వాట్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్రౌండింగ్. ఎకానమీ, పాలిటీ ఆబ్వియస్లీ మీకు కావాలి, ఎందుకంటే రేపు మీరు అధికారులు అవుతారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు, ఈ చట్టాల వ్యవస్థ పట్ల మీకు సంపూర్ణ అవగాహన కావాలి. ఇప్పుడు ఇంకా గవర్నెన్స్ కూడా కావాలి కదా, రైట్? కాబట్టి ఇలాంటి ప్రాథమికమైన అంశాల గురించి మనం క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, దేర్ వీ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. ఓకే, ప్రస్తుతం భారతదేశంలో ఆస్తి హక్కు హోదాని వివరించుము మరియు ప్రాథమిక హక్కుకి చట్టబద్ధమైన హక్కులకి వ్యత్యాసాన్ని చర్చించుము. ఎగ్జామిన్ ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ విత్ రిఫరెన్స్ టు ద డిస్టింక్షన్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్. ఇంతకుముందు ఆస్తి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. ఇవాళ ఆస్తి హక్కు అనేది ఒక లీగల్ రైట్. ఇవాళ ఇండియన్ లీగల్ సిస్టంలో రైట్ టు ప్రాపర్టీకి ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, విత్ స్పెసిఫిక్ రిఫరెన్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ లీగల్ రైట్స్. ఇలాంటి క్వశ్చన్ని మనం ఎట్లా అప్రోచ్ కావాలి? హౌ డు అప్రోచ్ ఎ క్వశ్చన్ లైక్ దిస్? దిస్ ఈజ్ వేర్ వి ఫైండ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్. ఒక 250 వర్డ్స్ ఆన్సర్ రాయాలేమో. ఒక 250 వర్డ్స్ ఆన్సర్లో మీరు మీ ఎక్స్పర్టైజ్ చూపించాలి, సబ్జెక్ట్ పట్ల మీకున్నటువంటి అవగాహన చూపించాలి. గుర్తుపెట్టుకోండి, మీకు క్లారిటీ ఉందనుకోండి ఆ 250 వర్డ్స్ సరిపోతాయి. క్లారిటీ లేదనుకోండి, వాడు 600 వర్డ్స్ ఇచ్చినా కానీ రాయలేం, ఏదేదో రాస్తాం అనమాట, అడిగిన దానికి ఆన్సర్ రాయలేం. ఓకే, సో దిస్ ఈజ్ వేర్ వి ఫైండ్ ఇట్ లిటిల్ డిఫికల్ట్. ఓకే, కాబట్టి వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఇట్లాంటివి మనం చదవగలం, అర్థం చేసుకోగలం. ఇలాంటి పాత క్వశ్చన్ పేపర్స్ చూసి క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయగలం. కానీ వాటికి ఆన్సర్స్ రాయాలనుకోండి, మనమే కూర్చుని ఒక టాపిక్ అర్థం చేసుకుని ఆ టాపిక్లో ఉన్న ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకుని ఆ టాపిక్కి సంబంధించిన పాస్ట్ క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్ తయారు చేసుకోవాలనుకోండి, ఒక్కొక్క టాపిక్కి 4-5 గంటలు పడుతుందా కదా.
ఇదే 4-5 గంటల్లో ఒక ఇన్స్టిట్యూట్లో 10 క్వశ్చన్స్ అవుతాయి. మీరేం చేయొచ్చు, ఆ ప్రాథమికమైన సమాచారం ఏదైతే మీ క్లాస్ రూమ్లో ఇస్తున్నారో వాటిని దగ్గర పెట్టుకొని ఇంకా కొంచెం వాల్యూ ఎడిషన్ చేసుకోవచ్చు. 15 నిమిషాలు ఒక క్వశ్చన్ మీద మీరు స్పెండ్ చేయొచ్చు, చాలు. దిస్ కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఓకే, పర్టికులర్లీ ఫర్ సబ్జెక్ట్స్ లైక్ పాలిటీ. ఆఫ్ కోర్స్ కష్టమైన ఇంకా ఉన్నాయనుకోండి. పాలిటీ ఏంటంటే దీంతో వచ్చిన చిక్ ఏంటంటే తేలిగ్గా అనిపించే కష్టమైన సబ్జెక్ట్ అనమాట పాలిటీ. ఓకే, తేలిగ్గా అనిపించే కష్టమైన సబ్జెక్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇండియన్ పాలిటీ. ఓకే, కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి దే డోంట్ హ్యావ్ క్లారిటీ. ఈజ్ ఇండియా ఏ డెమోక్రసీ మై డియర్ ఫ్రెండ్స్? ఐ కీప్ ఆస్కింగ్ మై స్టూడెంట్స్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద క్లాస్. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కదా? ఎలా చెప్పగలరో చెప్పండి. వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ వీ ఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ? ఎలక్షన్స్ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం కాదు. ఇంకో ట్రై చేయండి. సోషల్ మీడియా ఉంటేనే ప్రజాస్వామ్యం సార్? అంటే ఒక సంవత్సరం క్రితం ప్రజాస్వామ్యం లేదా? ఎనీథింగ్ ఎల్స్? సరే, మీరు నాకు తెలిసి చాలా చెప్తారు. 1, ఎలక్షన్స్ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం కాదు. 2, ప్రజలకి రాజకీయ హక్కులు ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం కాదు. 3, నేను ఎప్పుడు చెప్తా ఇది క్లాస్లో, చాలామంది స్టూడెంట్స్ చెప్తాను. అవును సార్, డిక్టేటర్షిప్ లేనిదే ప్రజాస్వామ్యం కరెక్టే. ఏంటి ప్రజాస్వామ్యం అంటే? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్న ఏ లక్షణాన్ని చూపించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని మీరు చెప్పగలరు, రుజువు చేయగలరు? అది క్వశ్చన్. వాట్ ఈస్ దట్ క్వాలిటీ ఇన్ దిస్ గవర్నమెంట్ విచ్ క్వాలిఫైస్ ఇట్ టు బి లేబుల్డ్ యాజ్ ఎ డెమోక్రసీ? వాట్ ఈస్ దట్ క్వాలిటీ? పత్రికా స్వేచ్ఛ ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్యం కాదు, రాజకీయ హక్కులు ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్యం కాదు, ఎలక్షన్స్ ఉన్నంత మాత్రం ప్రజాస్వామ్యం కాదు. చైనాలో కాన్స్టిట్యూషన్ ఉంది, తెలుసు కదా మీకు, కానీ చైనాలో ప్రజాస్వామ్యం లేదు. పత్రికా స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం కాదు. రూల్ ఆఫ్ లా, సమన్యాయపాలన ఉన్నంత మాత్రాన కూడా ప్రజాస్వామ్యం కాదు. మరి ఇంకేం కావాలి ప్రజాస్వామ్యానికి? వాట్ యూ రిక్వైర్ ఫర్ ఎ సిస్టమ్ టు బి కాల్డ్ యాజ్ ఎ డెమోక్రసీ? తొందరగా. అయ్యో, ఒక దేశంలో ప్రజలకి ప్రాథమిక హక్కులు కూడా లేవు, కానీ ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. చెప్పగలరా ఆ దేశం ఏంటో? ద కంట్రీ ఇన్ విచ్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్ బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ డెమోక్రసీ. క్విక్లీ, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో ప్రజలకి ఇవాల్టికి కూడా ప్రాథమిక హక్కులు లేవండి. ఇంగ్లాండ్లో ఇవాల్టికి కూడా ప్రజలకు ఉన్న హక్కులు కేవలం చట్టబద్ధమైన హక్కులు మాత్రమే. ఇంగ్లాండ్లో పార్లమెంట్కి సార్వభౌమాధికారం ఉంది. ఇంగ్లీష్ పార్లమెంట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సావరిన్ బాడీ. ఓకే, సో ప్రాథమిక హక్కులు ఉన్నవి లేనేది క్రైటీరియా కాదు ప్రజాస్వామ్యానికి. అదేనండి, ఎలక్షన్స్ ఉన్నంత మాత్రాన, ఓటు హక్కు ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్యం కాదు. చైనా ఉంది ఫర్ ఎగ్జాంపుల్. చైనాలో ప్రజలందరికీ కూడా ఆ దేశ రాజ్యాంగం ఓటు హక్కుని కల్పిస్తుంది. అక్కడ ఉన్న ప్రభుత్వాలకు కూడా ఎలక్షన్స్ జరుగుతాయి. మీకు తెలుసో తెలీదో? అక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. చైనాలో ఓటు వేయకపోతే కూడా శిక్షిస్తారు. మర్యాదగా వెళ్ళి ఓటు వేయాలి. యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ రైట్. అయినా కూడా అది ప్రజాస్వామ్యం కాదు. మరేంటి ప్రజాస్వామ్యం అంటే? ఈ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా ప్రజాస్వామ్యం గురించి మీరు ఆన్సర్ రాస్తే 600 వర్డ్స్ ఇచ్చినా కానీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. యూనో, దిస్ ఇస్ వాట్ ఐ సెడ్. కరెక్ట్గా మనకి సబ్జెక్ట్ ఉందనుకోండి, ఇచ్చిన 2-4 వర్డ్స్ ఆన్సర్ రాసేయగలం కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే. అది లేదనుకోండి, ఎన్ని పదాలు ఇచ్చినా ఆన్సర్ రాయలేం. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ ప్రిపరేషన్ ఫర్ ఇండియన్ పాలిటీ. ఓకే, సో బీ వేర్. ఓకే, be more. Okay, so veto power. What is the rationale behind the veto power given to the President of India? President of India ki 3 రకాల వీటోస్ ఉన్నాయి కదా. ఫస్ట్ నాకు ఇది చెప్పండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటో అధికారాలు విచక్షణ అధికారాల, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు వినియోగించవలసిన అధికారాల? ఆర్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆర్ ఆర్ ద ఎక్సర్సైజ్డ్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద? అయ్యో, అందరూ విచక్షణ అధికారాలు చెప్పారేంటి? దే ఆర్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, అందరూ కలిసి తప్పు చెప్పినా కూడా అది రైట్ అయిపోదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, డెమోక్రసీ డజంట్ వర్క్ హియర్, ఇట్ వర్క్స్ ఎల్స్వేర్. ఓకే, రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారాలు ఓన్లీ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్సెప్ట్ పాకెట్ వీటో. కాబట్టి మీకు బిట్ ఇచ్చారనుకోండి ఎగ్జామినేషన్లో, బిట్. ఓకే, రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో అధికారాలు విచక్షణ అధికారాలు కాదని ఇచ్చారనుకోండి, ఇన్ జనరల్ సాధారణంగా
వీటో అధికారాలు కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు వినియోగించవలెను. ప్రత్యేకించి ఒకవేళ ఈ క్రింది వానిలో ఏది విచక్షణ అధికారం అని చెప్పించారు అనుకోండి, అప్పుడు పాకెట్ వీటో అధికారం మాత్రమే విచక్షణ అధికారం. సో ఇఫ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ వీటో, it should be exercised on the advice of the Council of Ministers. If it is suspensive veto, it should be exercised on the advice of the Council of Ministers, except for pocket veto. Okay, absolute veto అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఎస్ అంటే ఆ బిల్లు యాక్ట్ అవుతుంది, ఆ బిల్లు చట్టం అవుతుంది. ప్రెసిడెంట్ నో అంటే ఆ బిల్లు చట్ట స్వరూపం దాల్చదు. సింపుల్. అబ్సల్యూట్ వీటో, that is on the advice of Council of Ministers. సస్పెన్సివ్ వీటో, పార్లమెంట్ ఆమోదించి పంపించిన బిల్లును రాష్ట్రపతి పార్లమెంట్ పునఃపరిశీలన కోసం వెనక్కి పంపించవచ్చును. ద బిల్ పాస్డ్ బై పార్లమెంట్ కెన్ బి సెంట్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్ ఫర్ ద పార్లమెంట్ ఫర్ ఇట్స్ రీకన్సిడరేషన్. రెండోసారి అదే బిల్లును పార్లమెంట్ మళ్ళీ పంపిస్తే రెండవసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తప్పనిసరిగా తన సమ్మతిని, తన అసెంట్ని ఇవ్వవలసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సస్పెన్సివ్ వీటో కదా. దిస్ ఆల్సో ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది కూడా కదా. 3 పాకెట్ వీటో. ఈ పాకెట్ వీటోని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ సందర్భంలో వినియోగిస్తాడు? ఏ సందర్భంలో వినియోగిస్తారండి? ఏదైనా ఒక బిల్లుపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆ బిల్లును అలాగే ఉంచివేయవచ్చును, నిలువరించవచ్చును. దాన్ని పాకెట్ వీటో అంటారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ కాజ్ ద బిల్ టు లే సబ్జెక్టింగ్ ఇట్ టు ఇన్యాక్షన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాకెట్ వీటో. ఏ సందర్భంలో వినియోగిస్తారని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ వీటోని? సార్, అస్థిరత ఉన్నప్పుడు, ఎందుకని ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు. ఓకే, ఇన్స్టెబిలిటీ, ఏదైనా ఒక రాజకీయ అనిశ్చితి లేదా అస్థిరత, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఆర్ ఇండిసైసివ్నెస్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన పాకెట్ వీటో అధికారాన్ని వినియోగించి ఆ బిల్లుపై తాత్కాలికంగా తన నిర్ణయాన్ని చెప్పకుండా నిలువరించును. ఆ అస్థిరత తొలగిపోయిన తర్వాత, ఒకవేళ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, కొత్త గవర్నమెంట్ ఏర్పడింది అనుకోండి, కొత్త గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తాడు. ఒకవేళ ఉన్న ప్రభుత్వం ఆ క్రైసిస్ నుంచి బయటపడి స్థిరంగా అయిందనుకోండి, అప్పుడు బిల్లుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఓకే, దట్ ఈస్ పాకెట్ వీటో. ఇప్పుడు ఈ 3 వీటోలు మనం చూసినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటో అధికారాలు వాస్తవంగా ఎవరికి చెందుతున్నాయి? ఎవరికి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. The purpose of veto is to ensure that only those bills which find favor with the Council of Ministers become acts. ఏమైతే బిల్లులు కేంద్ర మంత్రి మండలి ఆమోదకరంగా ఉంటాయో ఆ బిల్లులు మాత్రమే చట్ట స్వరూపాన్ని దాల్చే ఉద్దేశంతో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీటో అధికారాలని కల్పించారు. కరెక్ట్. టు ఎన్ష్యూర్ దట్ దోస్ బిల్స్ విచ్ ఫైండ్ ఫేవర్ విత్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్ పాస్డ్ అండ్ దే ఆర్ మేడ్ ఇన్ టు యాక్ట్స్. సో క్లియర్గా ఒక ప్రధాన ఉద్దేశంతో వీటో అధికారాలు ఇచ్చారండి. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్ బిల్ చేసింది, రేపు ఆ బిల్లుని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఎగ్జిక్యూటివ్ది కదా, కార్యనిర్వాహక శాఖది. ఒకవేళ కార్యనిర్వాహక శాఖకి ఆ బిల్లు ఇష్టం లేదనుకోండి, దాన్ని అమలు చేస్తుందా? దానికోసం ఏమైతే బిల్లులు కార్యనిర్వాహక శాఖకి ఆమోదకరంగా ఉంటాయో ఆ బిల్లులు చట్ట స్వరూపాన్ని దాల్చాల్సిన ఉద్దేశంతో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వీటో అధికారాన్ని కల్పించారు. టు ఎన్ష్యూర్ హార్మనీ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో దీని వెనకాల ఒక ప్రధానమైన సూత్రం ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి, అది మనం ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ద ఎగ్జామినర్ లుక్స్ ఫర్. మీకు ఈ విషయంపై అవగాహన ఉందా లేదా చూస్తాడు. సో ఫస్ట్ 3 వీటోలు చెప్పాలి, వివరించాలి. ఆ 3 వీటోల వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశాన్ని చెప్పాలి. చెప్తూ ఈ వీటో అధికారాల వల్ల శాసనశాఖకి మరియు కార్యనిర్వాహక శాఖకి మధ్య సమన్వయం ఉంటుంది, శాసనశాఖ మరియు కార్యనిర్వాహక శాఖ మధ్య సంఘర్షణ ఏర్పడకుండా ఉంటుంది, కార్యనిర్వాహక శాఖకి ఆమోదకరంగా ఉన్నటువంటి బిల్లులు చట్ట స్వరూపాన్ని దాల్చి సమర్థవంతంగా అమలుకి అవకాశాలు ఉంటాయి. ఈ ఉద్దేశంతో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట, వీటో అధికారాలు. ఆర్ యు విత్ మీ మై డియర్ ఫ్రెండ్స్? దెర్ ఇస్ అ వెరీ క్లియర్ లాజిక్ బిహైండ్ దిస్. అది మనం ఆన్సర్లో రాయవలసి ఉంటుందన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనం ఎన్నిసార్లు చదివినా కూడా మనకి లాజిక్ అర్థం కాకపోవచ్చు. డిస్క్రిప్టివ్ ఆన్సర్స్లో ఈ సమాచారం మనకి కావాలి. దిస్ ఈజ్ రిక్వైర్డ్. ఇది డిఫరెన్స్ అండి. బిట్ పేపర్కి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్కి
డిస్క్రిప్టివ్ ఆన్సర్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇది. ఓకే, ఇఫ్ యూ క్యాన్ గెట్ దిస్, ట్రస్ట్ మీ మై డియర్ ఫ్రెండ్స్, నథింగ్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ గెటింగ్ యువర్ సర్వీస్. ఇది ఒక్కరికైనా మీరు అర్థం చేసుకోలేరు అనుకోండి, పాలిటిక్ ఒక్కదానికే కాదు, గవర్నెన్స్కి ఇది ఇంకా అవసరం. ఈ ఒక్క డిఫరెన్స్ని మీరు సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగారు అనుకోండి, మీకేం కావాలి మీ ఆన్సర్స్లో, హౌ డు యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, ఓకే, దెన్ యూ విల్ గెట్ యువర్ సెలెక్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దిస్. ఓకే, పర్టికులర్లీ పాలిటీ లాంటి సబ్జెక్ట్స్ ఏమైతే దీని వెనకాల స్పష్టమైన కాన్సెప్ట్ ఉంటుందో, అంటే విశ్లేషణ ఎక్కువ ఉంటుందండి పాలిటీకి. దెర్ ఇస్ మోర్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ సబ్జెక్ట్ లైక్ పాలిటీ. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ వేరే సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ తెచ్చుకున్న పాలిటీలో కొంచెం వెనకబడతారు. ఎందుకంటే ఈ అండర్స్టాండింగ్ అనేది కొంచెం మనకి ఎక్కువ చదివితే వస్తుందన్నమాట. మళ్ళీ మళ్ళీ చదివామనుకోండి, అప్పుడు వి గెట్ దిస్. ఓకే, సో బీ ఎ లిటిల్ కేర్ఫుల్, రైట్, స్టడీ ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్తో మీరు నేర్చుకోండి. స్టడీ టు గెట్ ద కాన్సెప్ట్ అండ్ టు గెట్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే, దానికోసం మీరు అధ్యయనం చేయండి. ఓకే, రీడ్ ద రైట్ మెటీరియల్, కన్సల్ట్ ద రైట్ బుక్స్. ఓకే, ఎక్కడెక్కడైతే మీకు సబ్జెక్టులో గ్యాప్స్ ఉన్నాయో వాటిని మీరు అడ్రస్ చేయండి ప్రాపర్గా. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ ప్రాక్టీస్ రైటింగ్ ఆన్సర్స్ మస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియన్ పాలిటీ. గవర్నెన్స్ సార్ తర్వాత ఇప్పుడు చెప్తానండి, అయితే బయటకు వెళ్ళండి. ఎక్కువ టైం లేదు అందుకని. గవర్నెన్స్, గవర్నెన్స్కి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గవర్నెన్స్? ఎనీబడి? గవర్నెన్స్ అంటే ఏంటి? పాలన అంటే ఏంటి? పాలన, గవర్నెన్స్. సో అడ్మినిస్ట్రేషన్కి గవర్నెన్స్కి తేడా చెప్పగలరా పోనీ? ఇంతకుముందు మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేవాళ్ళు కదా, ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పదం తక్కువైపోతుంది. తక్కువైపోయి దాని స్థానంలో గవర్నెన్స్ అనే పదం వస్తుంది. సో గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి తేడా సింపుల్గా అర్థమయ్యేలాగా. మొన్నటిదాకా వి స్పోక్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్. అంటే ప్రధానంగా మనం గవర్నెన్స్కి సంబంధించిన ఈ భాగంలో మనం చదివేది ఏంటంటే కార్యనిర్వాహక శాఖ విధుల గురించి చదువుతాం అన్నమాట. కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్. ప్రధానంగా ప్రభుత్వంలో 3 అంగాలు ఉంటాయి: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కదా. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ మరియు న్యాయశాఖ. లెజిస్లేచర్ పని ఏంటి? శాసన నిర్మాణం, లా మేకింగ్. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? ఆ చట్టాలని అమలు చేయడం, ఇంప్లిమెంటేషన్. ఇది ఎగ్జిక్యూటివ్ వర్క్. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వాహక శాఖ చేపట్టవలసిన బాధ్యతలు ఇవన్నీ కూడా, చట్టాలని అమలు చేయడం. దీన్ని ఇంతకుముందు రోజుల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అనేవాళ్ళు కదా. ఇట్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్లో ప్రధానంగా అధ్యయనం చేసేది ఏంటంటే ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన విధి విధానాల గురించి అధ్యయనం చేస్తూ ఉంటారు. ఓకే, దాన్నే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనే పదాన్ని తక్కువగా వాడుతూ గవర్నెన్స్ అన్న పదాన్ని విరివిగా వాడుకలోకి తెచ్చారు, విస్తృతంగా వాడుకలోకి తెచ్చారు. టుడే what we see is not administration, what we see is governance. I'd like somebody here to try and tell me the distinction between administration and governance. Fundamentals. I know that మీరు కొంతమంది క్లాసెస్ అటెండ్ అయ్యారు, నాకు తెలుసు, కొన్ని ఫేసెస్ నేను గుర్తుపడుతున్నాను. ఓకే, సో చెప్పండి మీరైనా అడ్మినిస్ట్రేషన్కి గవర్నెన్స్కి మధ్య తేడా. ఎక్స్క్యూజ్ మీ సార్. గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ అంటే యూజింగ్ ఎలక్ట్రానిక్ మీన్స్ టు ఇంప్రూవ్ గవర్నెన్స్, దాన్ని ఈ గవర్నెన్స్ అంటారు. ఓకే, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సమాచార సాంకేతిక విప్లవ మాధ్యమాల ద్వారా పాలనని మరింత మెరుగుపరిచే ప్రయత్నం, సమర్థవంతంగా మార్చే ప్రయత్నాన్ని ఈ గవర్నెన్స్ అంటారు. దానికి సంబంధించిన వివిధ రకాల చొరవలు, ఇనిషియేటివ్స్ మన గవర్నమెంట్ తీసుకుంది. ఈ గవర్నెన్స్ అంటలా. గవర్నెన్స్ అంటే ఏంటి అసలు? గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి తేడా ఏంటి? ఓకే, దిస్ ఈస్ రిఫ్లెక్టివ్ ఆఫ్ చేంజింగ్ టైమ్స్. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యవస్థలు ఇప్పుడున్న వ్యవస్థలో చాలా మార్పులు వచ్చేసాయి. ఒక 10 ఏళ్ల క్రితం మనకున్నటువంటి పరిపాలన వ్యవస్థలో ఇప్పుడు మనకున్న పరిపాలన వ్యవస్థలో చాలా మార్పులు, చాలా చేంజెస్ వచ్చేసాయి. ఇవాళ
ప్రపంచవ్యాప్తంగా ద మోస్ట్ డామినెంట్ ఐడియాలజీ. చెప్పగలరా ఏంటో? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి భావజాలం ఏంటి? ద మోస్ట్ డామినెంట్ ఐడియాలజీ ఆఫ్ టుడే. ఎనీబడి? నవీన ఉదారవాదం, నియో లిబరలిజం. విన్నారా మీరు ఇది? దిస్ ఇస్ ద ఐడియాలజీ బిహైండ్ ద కరెంట్ ప్రాసెస్ ఆఫ్ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ లిబరలైజేషన్. సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ మొదలైనటువంటి ఈ ప్రక్రియలను చూసారా? దాని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన ఆలోచన భావజాలం ఏంటి అంటే నవీన ఉదారవాదం, నియో లిబరలిజం. నియో లిబరల్ ఐడియాలజీకి అనుగుణంగా ఈ మధ్య మన ప్రభుత్వ వ్యవస్థలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. కాబట్టే అడ్మినిస్ట్రేషన్ నుంచి మనం మెల్లిగా గవర్నెన్స్ వైపు పయనిస్తున్నాం. ఓకే, ఈ రెండింటి మధ్య ఈ తేడా ఏంటో మీకు ఒక్కటి అర్థమైంది అనుకోండి, గవర్నెన్స్లో మీరు 25% అర్థం చేసుకున్నట్టు. ఓకే, 25%. ఓకే, సో ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్. ఎట్లా ఆవిర్భవించింది, ఎలాంటి ఎవల్యూషన్ అయ్యింది. ఓకే, ఈ మధ్యకాలంలో గవర్నెన్స్ ఇంత ప్రాచుర్యం పొందడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి? ఒకటి చెప్పుకున్నాం మనం, సమాచార ప్రసార సాంకేతికత బాగా పెరిగింది కదండి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ హ్యాస్ నవ్ బీన్ ఎ రెవల్యూషన్ కదా. దానివల్ల కూడా ఇవాళ గవర్నెన్స్కి అవకాశం వచ్చిందనమాట. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే ఇవాళ ప్రభుత్వం ఇంతకుముందులాగా లేదు. ఇంతకుముందు ప్రభుత్వం చాలా సంక్లిష్టంగా ఉండేది. ఇవాళ ప్రభుత్వం సింపుల్గా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం ఒక క్లోజ్డ్ సిస్టమ్గా ఉండేది. ఇవాళ ప్రభుత్వం ఒక ఓపెన్ సిస్టమ్గా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం కంట్రోల్, రెగ్యులేషన్ మీద ఆధారపడి ఉండేది, నియంత్రణ మీద ఆధారపడి ఉండేది. ఇవాళ ప్రభుత్వం కన్సల్టేషన్ మీద ఆధారపడి ఉంది. ఎవరితోటి కన్సల్టేషన్? ప్రైవేట్ సెక్టర్, సివిల్ సొసైటీ అండ్ గవర్నమెంట్. ఈ మూడు కలిసి భాగస్వామ్యంతో నిర్ణయాలని తీసుకుంటున్నారు అన్నమాట. సో టుడే అవర్ గవర్నమెంట్ ఈజ్ నెట్వర్క్డ్ విత్ నాట్ ఓన్లీ ద స్టేట్ బట్ విత్ కార్పొరేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. పౌర సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తుల సమూహాలు, కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి సంస్థలు మరియు ప్రభుత్వం సమన్వయం చేసుకుని ఇవాళ నిర్ణయాలను తీసుకుంటుంది. కాబట్టి గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంది, అకౌంటబుల్గా ఉంది, సింపుల్గా ఉంది, రెస్పాన్సివ్గా ఉంది, డెమోక్రటిక్గా ఉంది. ఇవన్నీ కలిపి గవర్నెన్స్ అని చెప్పి అంటారు. ఇంతకుముందు గవర్నమెంట్ కంట్రోల్, రెగ్యులేషన్, క్లోజ్డ్ సిస్టమ్గా ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ ఓపెన్ సిస్టమ్గా ఉందన్నమాట. దీన్నే గవర్నెన్స్ అని చెప్పి అంటారు. ఓకే, సో ఇవన్నీ కాన్సెప్ట్స్ అండి. ఈ కాన్సెప్ట్స్ మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారనుకోండి, ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు రైట్ ఆన్సర్స్ ఫర్ యూ. ఓకే, కాబట్టి ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తెలుసుకోండి, గెట్ టు నో ద సబ్జెక్ట్ ఫస్ట్ ప్రాపర్లీ, కరెక్ట్గా, అండ్ దెన్ ప్రొసీడ్ విత్ ఎ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్. ఫస్ట్ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్న తర్వాత, నాలెడ్జ్ని తెచ్చుకున్న తర్వాత టార్గెట్ ద ఎగ్జామ్. టార్గెటింగ్ ద ఎగ్జామ్ అంటే ఏంటి? ప్రొసీడింగ్ ఇన్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్, ప్రాక్టీసింగ్ రైటింగ్ ఆన్సర్స్. ఓకే, you do this, my dear friends, I'm sure that you are going to get your selection. Okay, work hard. నాకు తెలిసి ఎప్పుడు ఇన్ని పోస్టులతోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలా. ఓకే, నాకు తెలిసి నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి, ఫ్యాకల్టీగా ఉన్నప్పటి నుంచి ఇన్ని పోస్టులతోటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు రాలా. ఓకే, ఇంతకుముందు నా ప్రభుత్వాన్ని బ్యాడ్ లైట్లో చూపించాలి అంటే ఈ గవర్నమెంట్ చేయాల్సిన ఒకటే ఒక పని, సమర్థవంతంగా 1-2 నోటిఫికేషన్ని వీళ్ళు క్లియర్ చేయాలి. కాబట్టి మర్యాదగా ఈసారి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. ఓకే, అందులో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైతే ఒకటని రెక్టిఫై చేస్తారు. ఇంతకుముందులాగా పేపర్ లీకులు, క్వశ్చన్ పేపర్లో మిస్టేక్లు, ఆన్సర్ కీలో మిస్టేక్లు ఇవన్నీ ఉండవు. కొంచెం జాగ్రత్తగానే ఈసారి వీళ్ళు నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. అండ్ మోస్ట్లీ కరప్షన్ కూడా తగ్గించే దీన్ని చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్కి దిస్ ఈజ్ అ టెస్ట్. వాళ్ళకి మాకు ఉన్న తేడా ఇది అని చూపించుకోవడానికి ఇది ఒక అవకాశం గవర్నమెంట్కి. ఇది మనకి కూడా ఒక అవకాశం. సో డోంట్ మిస్ ద బస్ మై డియర్ ఫ్రెండ్స్. గెట్ యర్ జాబ్ దిస్ టైమ్. మళ్ళీ మీకు లైఫ్లో ఈ అవకాశం రాదు.
ఇన్ని పోస్టులతోటి ఇట్లాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. బిలీవ్ దిస్. ఓకే, గివ్ యువర్ బెస్ట్. ఓకే, ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సార్ క్వశ్చన్లకు మాత్రం కాకుండా ఇంకేమైనా? ఓకే అని సార్ అవన్నీ చెప్తారు, ఆఫీస్లో చెప్తారు సార్. ఓకే, సో నో డౌట్స్ ఐ గెస్. సార్ క్వశ్చన్స్ ఉంటే పాత క్వశ్చన్ ఇప్పుడు ఒకవేళ మీరే చదువుకుంటున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళకండి. ఇన్స్టిట్యూట్కి వెళ్తే మీకు టెస్ట్ సిరీస్లో కండక్ట్ చేస్తారు. ఒకవేళ మీరే చదువుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే పాత క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, పాత క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకుని ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. చేసి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయించుకోండి. ఎవడో ఒక ఫ్యాకల్టీని పట్టుకుని కరెక్ట్గా వాటిని ఇవాల్యుయేట్ చేయించు. ఎందుకంటే మనం రాసేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది, మనం రాసేది మనకి కరెక్ట్గా అనిపిస్తుంది. అందులో ఉన్న మనమే రాస్తాం కదా, సో మనం బ్రెయిన్ చెప్పింది మనం రాస్తాం కదా, మన బ్రెయిన్ మనకి రైటే చెప్పింది మనకు అనిపిస్తుంది కదా. కాబట్టి మనం రాసిన దాంట్లో మనకి మిస్టేక్స్ కనిపించవండి. కాబట్టి ఒక ఫ్యాకల్టీ మెంబర్ని ఎవరైనా పట్టుకుని ఆ స్క్రిప్ట్ని మీరు కరెక్ట్ చేయించుకోండి, ఇవాల్యుయేట్ చేయించుకోండి. ఓకే, ట్రస్ట్ మీ మై డియర్ ఫ్రెండ్స్. నేను కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు చాలా సంవత్సరాలు మెయిన్స్ క్లియర్ చేయట్లేదు అన్నమాట. ఒక స్టూడెంట్, ఒక ఫ్రెండ్ నాకు ఒక అడ్వైస్ ఇచ్చాడు, అరే ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు కదా నువ్వు అని. అంటే ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం మన నేను చిన్నపిల్లలమా, చదువుకుని డైరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసేద్దాం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం ఏంటి చిన్నపిల్లలాగా అని అనిపించింది నాకు అప్పట్లో. కానీ మా ఫ్రెండ్ చెప్పాడు కదా అని ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసే ప్రయత్నం చేశాను. ఐ రోట్ ఎన్ ఆన్సర్ రాసేసిన తర్వాత నేనే నా ఆన్సర్ని చదివితే ఇది నేను రాసిన ఆన్సరేనా అనిపించింది అనమాట. అడిగిన క్వశ్చన్ ఒకటి, నేను రాసింది ఒకటి. ఇర్రిలవెంట్గా వాళ్ళు అడిగిన దాన్ని వదిలేసి నాకు తెలిసిందంతా రాశాను అనమాట. ఓకే, ఐ డిడ్ నాట్ రైట్ ద ఆన్సర్ టు టార్గెట్ ఆర్ ట్యాకిల్ ద క్వశ్చన్. ఇలాంటి మిస్టేక్స్ అనమాట నాకు అర్థమైంది. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ల్యాకింగ్. ఓకే, అండ్ ట్రస్ట్ మీ మై డియర్ ఫ్రెండ్స్, మనం వేసే ప్రతి ఒక్క అడుగు, మొదటి అడుగు ఎప్పుడు కూడా దానిలో కొంచెం తటస్థత ఉంటుంది, సెల్ఫ్ డౌట్ ఉంటుంది. కానీ ట్రస్ట్ మీ, ఒక 10 స్క్రిప్ట్స్ రాసిన తర్వాత మీ ఆన్సర్లోని క్వాలిటీ మీకే తెలుస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉంది మీ ఆన్సర్లో, క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలో, క్వశ్చన్ని అడ్రస్ చేయడంలో, సమాచారాన్ని గ్యాదర్ చేసుకోవడంలో, దాని ఆన్సర్లో ప్రజెంట్ చేయడంలో ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఒక 10 to 15 స్క్రిప్ట్స్ రాసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకే, పోయేదేముంది, ట్రై చేయండి, పోరాడితే పోయేదేమి లేదు కదా. ఓకే, సో మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, hope to see you all in services. May God bless you. Thank you very much. అన్నీ చెప్తారు సార్. సార్ అన్నీ చూడండి, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ కొంతమంది పాత స్టూడెంట్స్ కూడా ఉన్నారు. యూ కెన్ ఆస్క్ దెమ్. ఓకే, క్లాసెస్ అటెండ్ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఐ నెవర్ బిలీవ్ ఇన్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ వితౌట్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్. నాలెడ్జ్ లేకుండా క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ అనేది పని చెయ్యదు. ఓకే, పని చేయదు, అది నాలెడ్జ్ కావాలి. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా నేను. ఓకే, మనం ఒక క్వశ్చన్ చెప్పుకుంటాం. ఏం క్వశ్చన్ చెప్పుకుంటాము? భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ పనితీరుని విశ్లేషించము అనే క్వశ్చన్ మనం చెప్పుకుంటాం క్లాస్లో. కానీ మనకి ఎగ్జామినేషన్లో ఇదే టాపిక్ మీద మనకి 10 రకాలుగా క్వశ్చన్స్ ఇవ్వచ్చు తెలుసా. భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థలోని జవాబుదారి సంక్షేమాన్ని వివరించుము అంటాడు. పార్లమెంటరీ వ్యవస్థలో పతనమవుతున్నటువంటి చర్చల అంశాలపై వ్యాఖ్యానించుము అంటాడు. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటుకున్నటువంటి శాసన నిర్మాణ అధికారాలు కార్యనిర్వాహకకు లోనవుతున్నవి, చర్చించుము అంటాడు. భారతదేశంలో పార్లమెంట్ శాసన నిర్మాణ అధికారాలలోని ప్రధానమైన లోపాలని వివరించుము అంటాడు. ఇలా మనకి ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఇవ్వచ్చండి ఒకటే టాపిక్ మీద. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి సబ్జెక్ట్ లేదనుకోండి, క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో వెళ్ళామనుకోండి, ఎక్కడో చోట దొరికిపోతాము. ఓకే, మీకు తెలుసు కదా, ఒక్క పేపర్ ఫెయిల్ అయిందనుకోండి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసమే వెయిట్ చేయాలి. ఓకే, కాబట్టి డోంట్ టేక్ ద ఛాన్స్, గివ్ యువర్ బెస్ట్. సక్సెస్
deserves your sacrifice. Believe in yourself and give your best, my dear friends. Any other doubts? Thank you so much. I'll see you when I see you again.